సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ఆమె నుండి బిగ్గరగా ప్రియులదా, ఈ చదవబడిన భాగం మనందరికీ పరిచయమైన మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీతో చెప్తున్నాడు. ఆ స్త్రీ మనందరికీ పరిచయం. 12 ఏళ్ల నుండి ఏ వ్యాధి ఉందండి ఆ తల్లికి? రక్తస్రావ రోగం. ఈ భాగం అంతా మనకు తెలిసింది. బ్లీడింగ్ ప్రాబ్లం ఫ్రమ్ 12 ఇయర్స్. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి చక్కగా వస్త్రపు చెంగు ముట్టంగానే స్వస్థత పొందుకుంది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ముగించిన తర్వాత యేసయ్య తన స్వరాన్ని తెరిచి ఆమెతో పలికిన మాట ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ప్రియులరా, ఈ 3 రోజుల ఉపవాస కూడికల కొరకు మన దీనదాసులు అన్నయ్య గారు పైన ఉదయకాల సమయంలో చెప్పిన యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇప్పుడైనను ఉపవాసం ఉండి, అదే పాంప్లెట్లో కిందకు వచ్చేసరికి పెద్ద హెడ్డింగ్ ఏమని పెట్టారంటే, విశ్వాసముతో రండి, సమాధానముతో వెళ్ళండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ప్రేరేపణను బట్టి విశ్వాసముతో వచ్చి సమాధానముగా వెళ్ళిన 5 ఈ రాత్రి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగి ఎలా రావాలంటే, విశ్వాసముతో వస్తే ఈ ముగింపు కూడిక, ముగింపు ఆ దినాన నిన్ను దేవుడు ఎలా పంపించాలని ఆశపడుతున్నాడంటే, సమాధానము గలదానవై పొమ్మని చెప్పాను. విశ్వాసముతో రండి, సమాధానముతో తిరిగి వెళ్ళండి. అలాగ వచ్చి వెళ్ళిన 5 ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి. ఇదే మాట యేసు ప్రభువారు ఈ రక్తస్రావ రోగితో పలుకుతున్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటే విశ్వాసంతో వచ్చింది. ఎలాగో తెలుసా? ఎదురుబడి మాట్లాడలేను నేను, నా పరిస్థితి అది, నలుగురిలో తిరగలేను, నా దగ్గర ఒక బ్యాడ్ స్మెల్ నాకే కంపరంగా ఉంది. కానీ ఒక విశ్వాసంతో వచ్చింది. అంతమంది ప్రజలను తొలగించుకుంటూ, ఏంటా విశ్వాసం అంటే, యేసుప్రభు వారు వెనక నుండైనా ఏం ముడితే నేను బాగవుతాను, వస్త్రపు చెంగు ముడితేనే చాలు నేను బాగవుతా. దెర్ ఈజ్ అ ఫెయిత్, స్ట్రాంగ్ ఫెయిత్. విశ్వాసంతో వచ్చింది. యేసుప్రభు వారు అన్నారు, సమాధానము గలదానవై వెళ్ళు. వాక్యం వింటున్న సోదరి సోదరులరా, యేసుప్రభు వారి దగ్గరికి చాలామంది వచ్చారు, వస్తున్నారు, కానీ విశ్వాసంతో రావడంలా విశ్వాసంతో వస్తున్న వారు కనపడలేదు. అందుకే సమాధానంగా వెళ్ళలేకపోతున్నారేమో. వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి, కానీ విశ్వాసంతో వచ్చేవాళ్ళు కావాలి దేవునికి.
విశ్వాసముతో నువ్వు వస్తేనే నువ్వు వెళ్ళేటప్పుడు సమాధానంతో వెళతావు ప్రియులరా. ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్టు వస్తే నీ సమాధానం నీకు దొరకదు తల్లి. ప్రార్థనతో వచ్చేవాళ్ళు సాక్ష్యంతో వెళతారంట. ఒక దైవ సేవకుడు అన్నాడు, విశ్వాసమేమో తలుపుకు తడుతుందంట, దేవుని కృపేమో తలుపు తెరుస్తుందంట. అంతేకాదు మనిషి ఏమో సమస్యతో వస్తాడంట, దేవుడేమో సమాధానంతో పంపిస్తాడంట. ఈ రాత్రి మీరు ఎలాగొచ్చారో మందిరానికి, రేపు పునరుద్ధాన ఆరాధనకి ఎలా రాబోతున్నారు, మీరు వెళ్ళే సభలకు కానీ, ఆన్లైన్ ప్రేయర్లు కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ, ఎక్కడికైనా దేవుని దగ్గరికి నువ్వు ఎలా రావాలంటే విత్ ఫెయిత్, విశ్వాసముతో వస్తే నువ్వు వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తావో తెలుసా? సమాధానంగా వెళతావు ప్రియులరా. ఈ లోకంలో ఎంతోమంది భారమైన హృదయాలతో జీవిస్తున్నారండి. కొందరికి ఏమో శారీరకమైన బాధలు, కొంతమందికి ఏమో పాప బాధలు, కొంతమందికి ఏమో కుటుంబ సమస్యలు, మరికొంతమందికి ఏమో భవిష్యత్తు భయం. ఏమైపోతారు పిల్లలు. అందుకే మనిషికి ఈ రోజున అన్నీ ఉన్నట్టున్నాయి కనపడుతున్నారు, కానీ ఏమి లేదో తెలుసా? సమాధానం లేదు ప్రియుల. సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే ఏమి లోపంగా ఉందట? విశ్వాసంతో రాలేకపోతున్నారు ప్రియుల. ప్రపంచంలో ప్రతి మనిషి అండి, మనమే కాదు, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా దేనికోసం వెతుకుతున్నాడంటే సమాధానం కోసం వెతుకుతున్నాడు. ఇది ధనం ఉన్నా ఏమి లేదండి, సమాధానం లేదు. చదువున్నా ఏమి లేదండి, సమాధానం లేదు. పదవి ఉన్నా కూడా ఏమి లేదండి, సమాధానం లేదు. కానీ నిజమైన సమాధానం ఎక్కడుందో తెలుసా? యేసుక్రీస్తు దగ్గరే ఉంది. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరు. దేవుడండి మన జీవితంలో సమస్యలు లేకుండా చేస్తానని ఎప్పుడూ చెప్పలా, ఎక్కడా చెప్పలా. కానీ సమస్యల మధ్యలో తన సమాధానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆమె బిగ్గరగా. అందుకే నువ్వు నేను ఎలా రావాలంటే, వచ్చామంటే వచ్చాం, లేదంటే క్రైస్తవ కుటుంబంలో పెట్టి వచ్చాం కాబట్టి, ఏదో ఇష్టంగా ఉంది కాబట్టి వచ్చామని, లేదా కష్టం రాకపోతే బాధపడతారేమో అనుకుని వస్తే నీకు సమాధానం దొరకదు. విశ్వాసముతో వస్తే సమాధానంతో తిరిగి వెళతావు ప్రియుల. ఈ రోజున ఎవరికి ఉందండి సమాధానం? ఇటీవల కాల సమయంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అని ఒకటి జరిపారండి. మన ప్రభువున ఉన్న బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రంలో ఆ దినాన 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య యవ్వనస్తులకి HIV టెస్ట్ చేశారంట. చేస్తే తేలింది ఏంటో తెలుసా? ఎంత విచారం అంటే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపున్న యవ్వనస్తులకి కర్ణాటక బెంగళూరులో రాష్ట్ర వ్యాప్తంగా HIV పరీక్షలు చేస్తే 7,000 మంది తేలారంట. అయ్య బాబో, వాళ్ళకి సమాధానం ఉందండి ఇప్పుడు? చదువుతున్నారన్న మాటే కానీ 18, 19, 20, 21, 22, 23, 24, 28 సంవత్సరాలు 18 to 25 మధ్య ఉన్నవారు 7,000 మంది కర్ణాటక రాష్ట్రంలో స్టిల్ నౌ ఈ రోజున HIV టెస్టుల్లో తేలేరండి. నిద్ర పడుతుందా వాళ్ళకి? వాళ్ళ పిల్లల గురించి విని వాళ్ళ తల్లిదండ్రులకి ఈరోజు సమాధానం ఉందండి. అందుకే ప్రాముఖ్యమైన సంగతి అన్నయ్య గారు బలి పెట్టారండి. విశ్వాసముతో రండి, సమాధానంగా వెళ్ళండి. ఈ రోజున దేవుడు నీకు సమాధానం ఇచ్చును గాక. యవ్వనస్తులకి PhD DDలు ఎక్కడ ఎన్నెన్నో చేస్తున్నారు. దెర్ ఈజ్ నో పీస్ ఆఫ్ మైండ్. పిల్లలను చదివిస్తున్నారు కానీ బాగా 10th క్లాస్ వరకు మాట బాగా వింటున్నారు, ఇంటర్ వరకు కూడా బాగా విన్నట్టుంటున్నారు. ఇంటర్ చివరిలో సమస్యలు వచ్చేస్తున్నాయి బ్రిల్లరా, సమస్యలు వచ్చేస్తున్నాయి. సమాధానం లేదు, పిల్లలకి లేదు, తల్లిదండ్రులు. ప్రాక్టికల్గా మాట్లాడితే చాలా బాగుంటుందండి. ఒక చెల్లి చెప్తుంది, అన్న బయటికి మాత్రం ఎంత బాగుంటాడండి మా ఆయన, మా అమ్మా నాన్న ముందు గౌరవంగా ఉంటాడు, వాళ్ళ అమ్మా నాన్న ముందు గౌరవంగా ఉంటాడు, పిల్లల ముందు హోందాగా ఉంటాడు, ఇక బయటికి వెళ్తే ఎంత డిగ్నిటీతో ఉంటాడో, కానీ 4 గోళ్ల మధ్య నరకం చూపిస్తున్నాడు అన్న. ప్రార్థన చేయవా? 4 గోళ్ల మధ్య నరకం చూపిస్తున్నాడన్న. ప్రార్థన చేయవా? సమాధానం లేదండి. ఈ రోజున మనుషుల జీవితాల్లో ఎన్ని సమస్యలు, ఎన్ని వేదనలు చెప్పుకోలేనివి ప్రియులరా.
తండ్రి అల్లారు ముద్దుగా పెంచాడండి. 2 కుమారులు, భార్య చచ్చిపోయిన కుమారులను చూసుకుని బతుకుతున్నాడు ఆయన. ఏదో ఎల్ఐసి ఇన్సూరెన్స్ కడుతున్నాడు, 3 కోట్ల రూపాయలు కడుతున్నాడు ఆయన, ఆ పెద్ద ఆయన. 2 కుమారులు పని పాట లేకుండా ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడి 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 లక్షల రూపాయలు అప్పులు చేసేసారండి. ఎలా తీరతే అర్థం కావట్లే. ఆడదీస్తున్నారు, ఈడ కడుతున్నారు, ఈడ తీసుకొస్తున్నారు, ఆడ కడుతున్నారు, వాళ్ళు ఎగబడుతున్నారు, వీళ్ళు ఎగబడుతున్నారు, అర్థం కావడంలా. చివరికి అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక ఒకటే సొల్యూషన్ దొరికింది. ఏంటో తెలుసా? నాన్న 3 కోట్ల ఇన్సూరెన్స్ చేసాడు కనుక మరి ఆ డబ్బులు ఎలాగొస్తాయి? బతుకుంటే రావు, చచ్చిపోతేనే వస్తాయి కనుక నాన్నను చంపేద్దాం. చేసిన పని ఏంటో తెలుసా అండి? నమ్మకంగా నాన్న ఇక్కడ దాకా వెళ్ళొద్దామని, కన్న కొడుకులే కదా, ప్రాణం ఇస్తారు కదా అంటూ కన్న కొడుకులు ఇద్దరిని నమ్మి వెళ్ళిపోతే ఊరు దాటించేసి ముందుగానే సిద్ధం చేసుకున్న భయంకరమైన తాసుపాము చేత కాటేపిచ్చి చంపించారండి 2 కుమారులు. నాకు అనిపించింది విలవిల్లాడిపోయి ఉంటాడు ఆ తండ్రి. అరే మీరేనా నన్ను చంపుతుంది? కావాలంటే డబ్బులు అట్లా తీసుకొస్తారా, నన్ను బతకనివ్వండిరా, కాళ్ళు పట్టుకుంటాడని ఉంటాడండి కొడుకులు. కన్న కొడుకుల చేతుల్లోనా చచ్చిపోయి ఇప్పుడు ఆ కుమారులు 2 కూడా చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు డబ్బు వస్తుంది అనుకున్నారు కానీ, అప్పులు తీరతాయి అనుకున్నారు కానీ, జైళ్ళల్లో 2 కొడుకులు ఎలాగున్నారో తెలుసా? సమాధానం లేదండి. ఇంటికో సమస్య, బ్రతుకుకొక బాధ. అందుకే అంతరంగాలు ఎరిగి ఉన్న యేసుప్రభు వారు ఒకటే మాట అంటున్నాడు, విశ్వాసంతో రా, సమాధానంతో నేను పంపిస్తా. ఆమేన్ బిగ్గరగా, ఆమేన్ బిగ్గరగా. సమస్యల వైపు చూస్తూ, వేదనల వైపు చూస్తూ, బాధల వైపు చూస్తూ, బంధాల వైపు చూస్తూ నువ్వు ఒక్కడవే కురుంగిపోవటానికి కాదండి దేవుడు నిన్ను సృష్టించింది. సముద్రం ఉన్నంతసేపు అలలు ఎలా తప్పవో మనిషి ఉన్నంత వరకు బాధలు తప్పో. అవునంటారా కాదంటారా? కానీ దేవుడు నిన్ను ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? రా, నువ్వు విశ్వాసంతో రా. మనుషులు నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. అందుకే రాత్రి నువ్వు వచ్చేది ఎలా రావాలంటే విశ్వాసముతో రా. యేసుప్రభు వారు నిన్ను ఎలా పంపిస్తాడంటే సమాధానంతో పంపిస్తాడండి. ఒకరోజు అండి 100 మంది మీద అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమని పిలుస్తారంటే శతాధిపతి అని అంటారు ప్రియులారా. ఎంత విశ్వాసంతో యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారంటే, అయ్యా నీ అంతటి మహానుభావుడు నాలాంటి నీచుడు ఇంటికి రావడానికి నా ఇల్లు యోగ్యమైంది కాదు గనుక నువ్వెక్కడే ఉండి మాట మాత్రం సెలవిస్తే నా ఇంటి దాసుడు ఏమవుతాడో తెలుసా? బాగైపోతాడు. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం. వెళ్ళేటప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 8:13 బహు చక్కటి మాట ఉంటుంది. మత్తయి సువార్త 8:13 అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఆమె నన్ను బిగ్గరగా. సమాధానంగా వెళ్ళిపోయాడండి శతాధిపతి. సమాధానంగా వెళ్ళి వచ్చేటప్పుడు ఎంత టెన్షన్తో వచ్చాడో, కానీ నమ్మొచ్చాడు, విశ్వాసంతో వచ్చాడు. యేసుప్రభు వారు ఆయన వస్తే కాదు, మాట మాత్రం సెలవిస్తే చాలు. నా ఇంటికి కూడా రావద్దు ప్రభు, నా ఇల్లు యోగ్యమైందిగా. పాపంతో నిండిపోయిన కొంప, మనకు అర్థమయ్యే భాష కాబట్టి ఉపయోగించానండి ఈ భాష. మాట మాత్రం సెలవివ్వయ్యా. వెళ్ళేటప్పుడు అన్న నువ్వు విశ్వసించిన ప్రకారము నీకేమవునుగాక, స్వస్థత అవునుగాక. ఆ సమాధానంతో వెళ్ళిపోయాడండి. వాక్యం వింటున్న సోదరులారా, 10 మంది కుష్ఠరోగులు వస్తే అందరూ బాగుపడితే ఒక్కడ కృతజ్ఞత కోసం వస్తే అతన్ని చూసి యేసుప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? లూకాసు వార్త 17:19 లూకాసు వార్త 17:19 అంటాడు, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్నేం చేసింది అన్నాడు. నీ విశ్వాసం నిన్నేం చేసింది? స్వస్థపరిచిందర్రా బాబు. అంటే ఇక ఆ కుష్ఠరోగికి ఏమొచ్చిందో తెలుసా? సమాధానం. ఎందుకంటే ఒంట్లోకి ఏమొచ్చింది తల్లి? స్వస్థత వచ్చింది కదా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. శతాధిపతితో నీ విశ్వసించిన ప్రకారమే. సమాధానంతో వెళ్ళిపోయారండి. విశ్వాసంతో వచ్చారు యేసు దగ్గరికి, సమాధానంతో వెళ్ళిపోయారు ప్రియులరా. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి ఈ 3 రోజులు నువ్వు ఎలాగొచ్చావు? ఐ డోంట్ నో అమ్మా.
ఇప్పుడైనను ఈ నీ దినమందైనను ఈ చివరి ఉపవాస కూడికలోనైనా యేసు దగ్గరికి ఎలాగొస్తానని తీర్మానం చేసుకోవాలో తెలుసా? విశ్వాసంతో వస్తానయ్యా అనండి. ఎలాగండి? విశ్వాసంతో వస్తాను, నన్ను ఇది మొదలుకొని నువ్వు సమాధానముతో పంపించుదువుగాక. ప్రియులరా, విశ్వాసం సమాధానానికి రెండు చాలా బంధాలు ఉన్నాయండి. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగో ఒక ట్రైన్ నడవాలంటే ఇటు ఒక పట్ట అటు ఒక పట్ట ఎలాగో ఓ చక్కటి శబ్దం స్పష్టంగా మాట అయినా పాట అయినా వినపడాలంటే రెండు చెవులు బ్యాలెన్స్ ఎలాగో ఈ విశ్వాసము సమాధానం అన్నాయి కూడా దేంటో ఉంటాయో తెలుసా? నా వైపు చూస్తూ వినండి, చూడవలసిన పనులే మనందరికీ పరిచయమే. ఆత్మఫలమే మనగా. చప్పట్లు కొట్టాలి 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 కొట్టాలి. ఏ ఫలమేమనగా? ఆత్మఫలమే మనగా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. గలతీ 5:22 ఆత్మఫలమే మనగా ప్రేమ, సంతోషము, తర్వాత అనండి, తర్వాత సమాధానము, తర్వాత దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, తర్వాత సమాధానం కిందే ఉంది విశ్వాసం. చప్పలు వట్రా బిగ్గరగా. ఇది విశ్వాసుల ఉపవాస కూడికలు గనక ఇప్పుడు విశ్వాసులకు ఉండవలసిన ఏంటో తెలుసా? విశ్వాసంతో రావాలి, సమాధానంగా పోవాలి. ఇది ఆత్మ ఫలపు రుచి. దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు, రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, బలలో చేయవే సాక్ష్యాన్ని కాపాడుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మఫలం ఉండాలి. ఆ ఆత్మఫలములో రెండు రుచులే, విశ్వాసము, సమాధానం. కనుక మనం దేవుని సన్నిధికి ఎలా రావాలి అని అంటే, ఎలా రావాలండి? విశ్వాసంతో వస్తే ఆయన నిన్ను ఎలాగ పంపిస్తాడో తెలుసా? సమాధానంగా పంపిస్తాడు. ఇలాగా విశ్వాసముతో వచ్చి సమాధానంగా వెళ్ళిన 5గురిని మనం అర్ధ గంటలో చూసి ముగించేద్దాం. ఇప్పుడు తెరుద్దాం బైబిల్లో. నెంబర్ 1 లూకా సువార్త. లూకా సువార్త 7వ అధ్యాయములోనికి ఒకసారి రండి ప్రియులట. విశ్వాసముతో వచ్చారు, సమాధానంగా తిరిగి వెళ్ళారు. 5గురిలో నెంబర్ 1 ఎవరండి? లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుదామండి. లూకా 7:50లో బైబిల్ చెప్తున్నమాట. అందుకాయన, అయ్యా వినండి, నీ విశ్వాసము నిన్ను రక్షించను, ఏం గలదానవై. అందరూ అనండి, ఏం గలదానవై? సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఆమె బిగ్గరగా. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరయ్యా అనంటే, నెంబర్ 1 మనం వినాలనుకుంటున్న విశ్వాసముతో వచ్చి సమాధానముగా వెళ్ళిన 5గురిలో నెంబర్ 1 మొదటి వ్యక్తి ఎవరంటే పాపాత్మురాలైన మరియా. అందరండి, ఎవరండి? పాపాత్మురాలైన మరియా. ప్రియులరా, ఈమెకి మంచి పేరు లేనే లేదండి. అసలు గౌరవం అంతకన్నా లేనే లేదు. ఎందుకో తెలుసా? ఈవిడి జీవితం ఎలాంటిదండి? బైబిల్ చెప్తుంది పాపాత్మురాలు ఈమెడే. అంటే ఇక దాన్ని నేను వివరించాల్సిన అవసరం లేదు, మీరు కూడా వివరణలోనికి వెళ్ళాల్సిన పని లేదు. పాపాత్మురాలైన స్త్రీ, ఊర్లో పేరు లేదు, గౌరవం లేదు. కానీ ఏమొచ్చిందో తెలుసా? యేసు పాదాల దగ్గర ఆమెకు కొత్త జీవితం లభించిందండి. యేసు జీవితం దగ్గర కొత్త పేరు వస్తుందండి, గౌరవం వస్తుంది. యేసు పాదాల దగ్గరే నాకు అనిపించింది ప్రియులరా, ఈవిడ్ని ఎంతమంది అనరాని మాటలతో, అనరాని సైకిల్తో, అనరాని చేతులతో ఎదురు కామెంట్లు చేసి, చాటున కామెంట్లు చెట్టి, హృదయంలో సమాధానం లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. అందరూ తీసుకెళ్ళిపోయారు. దెర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. సమాధానం లేదండి. కానీ ఆ ఊరిలో సీమోను అనే ఒక ఆయన ఉన్నాడండి. సీమోన్ అనే పరిసయుడు, పేతురు కాదు ఆయన, ఒక పరిసయుడైన సీమోన్ ఇంటికి యేసుప్రభు భోజనానికి వస్తున్నాడని తెలుసుకొని ఇక విశ్వాసంతో వెళ్ళిపోయింది. ఈయన బతుకెందుకు, ఇక ఇలాంటి దరిద్ర బతుకెందుకు, తొక్కడి నోళ్ళు నాంతున్నాను నేను. సమాధానం, నిద్ర పట్టడం లేదు, డబ్బు అయితే వస్తుంది పాప పనిని బట్టి, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఏదైనా పర్లేదు అనుకోండి, పిలవపోయినా వెళ్ళిపోయిందండి ఆ ఇంటికి. సీమోన్ ఇంటికి పిలవపోయినా వెళ్ళిపోయింది. యేసుప్రభుని చూడగల కన్నీళ్ళు ఆగల ఆవిడ గారికి. యేసుప్రభుని చూడగల కన్నీళ్ళు ఆగల. ఎందుకంటే విశ్వాసంతో వచ్చింది. ఈయనొక్కడే నాకేమిస్తాడు? సమాధానం ఇస్తాడు. ఈయనొక్కడే నాకు సమాధానం, ఈయనొక్కడే నాకు కొత్త జీవితాన్ని ఇస్తాడని కన్నీళ్లతో పాదాలు కడిగేసింది, తల వెంట్రుకలతో తుడిచేసింది. ప్రియులరా, దేవుడు అన్నాడు, ఒక్కటే మాట అన్నాడు, ఇందాక చదువుకున్నావు, నీ విశ్వాసము నిన్ను ఏం చేసింది?
రక్షించింది. విశ్వాసంతో వచ్చింది, నన్ను రక్షిస్తాడు ఈయన నా పాపము నుండి అంటూ అన్నాడు. విశ్వాసము రక్షించింది గనక ఇప్పుడు నువ్వు ఎలాగెళ్ళాలో తెలుసా? అమ్మా సమాధానంగా వెళ్ళిక ఇక లేదు పాత జీవితం. ఇక ప్రియులరా, ప్రజలు మన గతాన్ని చూస్తారు, దేవుడేమో మన భవిష్యత్తును చూస్తాడు. ఆమెన్. మురికిగా ఉన్న వస్త్రాన్ని శుభ్రమైన నీరు కడిగినట్టుగా యేసు రక్తం మన పాపాలను కడిగేస్తుంది. ఆమెన్ అనండి బిగ్గరగా. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులారా, శబ్దాంతరం ద్వారా వాక్యం వింటున్న గౌరవనీయులైన పెద్దపూడి పెద్దలు, వాస్తవ్యులారా, యేసు నామమున చేతులు జోడించి చెప్తున్న విన్నమం ఏంటో తెలుసా? నీకు అన్నీ ఉన్నాయి, అందరు ఉన్నారు, కానీ సమాధానం ఉందా? విశ్వాసముతో దేవుని సన్నిధికి రా. నీ కొరకే ఇక్కడ షాలేము ప్రార్థనా మందిరం ఉంది, నీ కొరకే ఇక్కడ దేవుని దాసులు ఉన్నారు. వచ్చేది నువ్వు విశ్వాసముతో రా, దేవుడు నిన్ను సమాధానంగా ఖచ్చితంగా పంపిస్తాడండి. పాపాత్మురాలైన స్త్రీ రావటం అలాగే వచ్చింది. ఇక మీకు నేను చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇటీవల నవంబర్ ఆ టైంలో అండి, పోయిన సంవత్సరం నవంబర్ నెలలో 3 రోజులు బాంబేలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. 3 రోజులు అక్కడే ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సాక్ష్యాన్ని విన్నానండి. ఏంటా సాక్ష్యం అంటే, ఒక స్త్రీ చక్కటి భర్త, 2 చిన్న పిల్లలు, ఇంకా స్కూల్లో వేయాల అంటే ఇంకా స్కూల్లో వేసే వయసు ఇంకో 5-6 నెలలు సంవత్సరం అయితే వస్తుంది. హాయిగా ఉందనుకుంది జీవితం, ఉన్నంతలోనే శుభ్రంగా. కానీ ఒకరోజు మధ్యాహ్నం పూట చేదు వార్త వింది. ఏంటంటే, అమ్మ నీ భర్త భోజనానికి అని ఇంటికి వస్తుంటే ఆ బాగా ట్రాఫిక్ ఉండే ఆ ప్రమాదంలో లారీ గుద్ది చచ్చిపోయాడంటమ్మా అనగానే గుండె జారిపోయిందండి ఈ అమ్మాయికి. 2 పిల్లలను చంకలో వేసుకుని పరిగెత్తింది. అప్పటికే అదంతా క్లీన్ చేసేసారు, బ్లడ్ మరకలే ఉన్నాయి. భర్త శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ 2 పిల్లలను సంకలు వేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి పరిగెత్తింది బాంబేలో. వెళ్ళిపోయి భర్త శవం పోస్ట్ మార్టం అయిన తర్వాత తీసుకొని వచ్చింది. ఇంట్లో పెట్టుకొని కూర్చొని ఎదురు ఏడుస్తా తెల్లారి మట్టి అయిపోయింది, ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారండి. 2 పిల్లలను పెట్టుకొని ఆలోచన చేస్తుంది, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా పిల్లల భవిష్యత్తు. కనీసం మా ఆయన సొంత ఇల్లు కూడా లేదు, ఇప్పుడుంటున్న ఇల్లు కూడా అద్దిల్లు. ఇక్కడే ఉండిపోదామా? మా అత్తమ్మ మావయ్య మా బావ మరుదులు నన్ను నా పిల్లలను పోషిస్తారా? ఆహా ఆహా ఆహా. భోజనం అయితే పెడతారేమో, కానీ వీళ్ళ ఫీజులు ఏంటి, వీళ్ళ యొక్క బట్టలు ఏంటి, మరి నా పరిస్థితి ఏంటి? ఆహా వీళ్ళ వల్లగా. మరి పుట్టింటికి కూడా వెళ్ళిపోదామా? పుట్టింటి వాళ్ళు గర్భదరిద్రులు, ఇళ్ళన్న భోజనం పెడతారు, వాళ్ళు భోజనం కూడా పెట్టలేరు. మరేం చేద్దాం? ప్రియుల ఆలోచన చేసింది. 10-20 రోజులు ఆలోచన చేసి ఈ పిల్లల్ని బాగా పెంచాలి అని చెడ్డ స్త్రీలతో సహవాసం చేసి వేశ్యలాగా మారిందండి. వేశ్యావృత్తిలోకి వెళ్ళిపోయింది. ఇక చెడ్డ స్త్రీలతో సహవాసం చేసి వేశ్యావృత్తిలోకి వెళ్ళిపోయింది. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దమ్మా, నా చేతులు చూడని చెప్తాను. ఇక ఆ వేశ్యావృత్తితో వేలు సంపాదిస్తుంది. పిల్లలకు మంచి డ్రెస్సులు కుట్టిస్తుంది, మంచి ఖరీదైన భోజనం పెడుతుంది, కారులో కాన్వెంట్కి పంపిస్తుంది, కారులో మళ్ళీ కాన్వెంట్ నుంచి ఇంటికి తెప్పించుకుంటుంది. ఇక రిచ్ అన్నమాట. ఎంత రిచ్ అంటే అంత రిచ్. ఒకరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళిందంట బాంబేలో, బాగా అన్ని సరుకులు కొనుక్కోవడానికి. అన్నీ కొనుక్కొని ఆ బిల్లు కట్టే కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్లు కడుతూ ఉంటే చిన్ననాటి ఫ్రెండ్ ఒక అమ్మాయి కనపడింది అక్కడ. 2 గుర్తుపట్టారు, నువ్వు ఫలానా కాదు అనుకుంటే 2 గుర్తుపట్టారు. ఆ పరిచయమైన వచ్చిన ఆ ఫ్రెండ్ అంటుంది, ఏం చేస్తున్నావే, ఏంటి మీ ఆయన ఏం చేస్తాడు, పిల్లలు ఎంతమంది? ఆగాగు నన్ను చెప్పని అంటూ వచ్చిన ఫ్రెండ్ చెప్తుంది, మా ఆయన గవర్నమెంట్ జాబ్ హోల్డర్ తెలుసా, నాకు 2 మగపిల్లలు కారులో వెళ్తారు, కారులో వస్తారు, పలానా కాన్వెంట్ తెలుసా, అసలు కొదువు లేదు కొరత లేదు అంటూ చెప్పి భుజం మీద చేసింది. నీ సంగతి ఏంటి అనగానే, ఎప్పుడైతే ప్రాణ స్నేహితురాలు నీ సంగతి ఏంటి అనగానే కన్నీరు ఆగల అమ్మాయికి బోర్ నిడిచేసిందండి. ఏం చెప్పమంటావు నా బతుకు, నా భర్త అర్ధాంతరంగా చచ్చిపోయాడు 2 సంవత్సరాల క్రితం. పెట్టేవాళ్ళు లేక చూసేవాళ్ళు లేక తప్పని పరిస్థితుల్లో వేశ్య వృత్తిలాగా మారాను. ఆ డబ్బుతో నేను పిల్లల్ని పోషిస్తున్నాను, ఆ డబ్బుతో నేను తిరుగుతున్నాను, ఆ డబ్బుతో నేను తింటున్నాను. స్నేహితురాలు ఏమందో తెలుసా, నువ్వు ప్రాణ స్నేహితురాలివే, కారణం ఏమైనా నువ్వే చోటదారి బట్టావు, నేను తప్పు చూపించును, ఏలెత్తు చూపించును, కానీ నేను నీ కొరకు ఏం చేస్తానో తెలుసా, ప్రార్థన చేస్తాను అందండి. నేను ప్రార్థన చేస్తాను అంటూ కళ్ళ నీళ్లు తుడిచింది.
చెప్పేసి వెళుతూ వెళుతూ ఎందుకో ఆ ఫ్రెండ్ వెనక్కి తిరిగి ఈ వేశ్యావృత్తిలోకి వెళ్ళిపోయిన ఫ్రెండ్కి ఒక స్లిప్ మీద ఏదో రాసి ఇచ్చి చేతిలో పెట్టింది అన్నట్టు మేము ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటో తెలుసా, మేము ఇంత సమాధానంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా, మేము పలానా చర్చికి వెళ్తాం, ఆ పాస్టర్ గారు చక్కగా వాక్యం చెప్తారు, నువ్వు కూడా రేపు ఆదివారం ఎందుకు రాకూడదు, ఇష్టమైతే రా, ఇది అడ్రస్ అని చెప్పి వెళ్ళిపోయిందండి. పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గరికి వచ్చి పాదాలు కడిగినట్టుగా విశ్వాసముతో వచ్చి సమాధానంగా వెళ్ళినట్టుగా ఇప్పుడు ఈ వేశ్యావృత్తిలో అమ్మాయికి కూడా ఆ స్లిప్ చూడంగానే పాస్టర్ గారి పేరు చూసింది, చర్చి పేరు చూసింది, ఎందుకో విశ్వాసంతో వెళ్ళాలనిపించింది. ఆదివారం వెళ్ళిపోయిందండి చర్చికి 2 పిల్లలను తీసుకొని. ఈ అమ్మాయి వెళ్ళేసరికి చర్చి సగం ఫుల్ అయిపోయింది, ఈ అమ్మాయి మధ్యలో కూర్చుంది, వెనక చర్చి కూడా ఫుల్ అయిపోయింది, ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది. వాక్యంలో హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు అండి. సేవకుడు నోట నుంచి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, పాన్పు నిష్కల్మషంగా ఉండవలెనో, వ్యభిచార వృత్తి రక్తపు కూడు, అది నీతితో కూడింది, రొట్టె ముక్కైనా చాలు అంటూ వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. అరగంట మధ్యలో కూర్చున్న ఈ అమ్మాయికి గుండెల్లో గాయమైనట్టు అయిపోయింది, పశ్చాత్తాపడిపోయింది, విశ్వాసంతో వచ్చింది కనుక గుండె బద్దలైపోయింది, ఏడవటం మొదలుపెట్టింది, పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించి ఇక నేను చెయ్యనయ్యా ఈ వృత్తి ప్రభువా, పిల్లల కోసం ఇలా మారేనయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నా పిల్లలు క్షమించండి అయ్యా, ఆ శాపపు ఆ రక్తపు కూడు నా పిల్లల మీదకి రాకుండా ఆరోగ్యాన్ని దయచేయండి. ఏడుస్తుంది, ప్రార్థన అయిపోయింది, పట్టించుకోవట్లా, అందరు వెళ్ళిపోయారు, ఆశీర్వాదం అయిపోయింది, కానుకలు అయిపోయి అందరు లేచి వెళ్ళిపోయారు, ఏడుస్తూనే ఉంది 2 పిల్లలను పెట్టుకొని. విశ్వాసంతో వచ్చిందండి. పాస్టర్ గారు వెళ్ళిపోయి అన్నారు, అమ్మ ఎవరినో కొత్త ముఖం. పాస్టర్ గారు కింద కూర్చొని అంటున్నారు, నీ వయసును బట్టి చూస్తే నా పెద్ద కూతురుకున్నంత వయసు ఉంది తల్లి, ఏంటి నీ బాధ అంతగా ఏడుస్తున్నావు. ఎప్పుడైతే కూతురు అన్నాడో పాస్టర్ గారు కూర్చోగాలి వాళ్ళ భుజాల మీద పడిపోయి బోర్ నిడుస్తూ బతుకంతా చెప్పుకుంది, ఇదయ్యా నా బతుకు. సేవకురాలు కళ్ళ నీళ్ళు తుడిచి అన్నాడు, వద్దమ్మా విడిచిపెట్టేసే, దాని మూలాన్ని అన్యాయం తప్పితే, రోగాలు తప్పితే భవిష్యత్తు ఉండదు, పాడైపోద్ది, విడిచిపెట్టే. విశ్వాసంతో వచ్చింది. పాస్టర్ గారి ద్వారా ఇప్పుడు సమాధానం కలిగింది. పాస్టర్ గారు పాదాలు పట్టుకొని ఉంటుంది, అన్నా నేను వెళ్ళను ఇక్కడి నుంచి, నా 2 పిల్లలను పెట్టుకొని ఇక్కడే బతుకుతానన్నా, చర్చిలో ఒక మూలం బతుకుతానన్నా, నాకేం పెట్టొద్దన్నా, కలో గంజో పిల్లలకు పోయిండన్నా, నేను పస్తుండన్నా ఉంటానన్నా, నేను బయటికి వెళ్ళనన్నా. సమాధానం వచ్చేసింది, విశ్వాసంతో వచ్చేసింది. దేవుని దాసులు ప్రేమ కలిగిన వాళ్ళండి, వాళ్ళ పరిస్థితులు బాగా పోయినా అలాగే ఉండనిచ్చారు. ఆ పిల్లలకి ఈ అమ్మాయికి కలో గంజో పోస్తున్నారు. 3 నెలల్లో ఈ అమ్మాయి ప్రవర్తన మారింది, సాక్ష్యం చూశారు, బాప్తిసం పొందింది అదే మందిరంలో. ప్రియులరా, ఇక 5 నెలల దాకా అక్కడే ఉంది. 5వ నెల తర్వాత పాస్టర్ గారితో చెప్పింది, అన్న ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందన్న, నేను మారాను, సమాధానంతో ఉన్నాను, బయటికి వెళ్ళి అద్దెకెళ్ళి తీసుకొని నా పిల్లల్ని పాచి పని చేసి బతికిస్తానన్నా. ఆ చర్చికి వచ్చే వాళ్ళన్నా, నేను ఉద్యోగస్తులు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ అమ్మాయి సాక్ష్యం చూసి మా ఇంట్లో పనికి వస్తావా 5 ఏళ్లలో పనికి కుదిరింది, ఒక్క ఆదివారం ఆరాధనలో వెళ్ళిపోతుంది. పొద్దున్న 5 గంటలకు లెగుస్తుంది, రాత్రి 11 గంటల దాకా పిల్లలిద్దరి కోసం చాకరీ చేస్తుంది, కష్టపడుతుంది, నీతితో కూడిన సంపాదన చేస్తుంది, సమాధానంగా ఉంది. ప్రియులరా, స్టిల్ నౌ ఈ రోజున 2 పిల్లలు పెద్ద చదువులు చదివించేసింది. ఈ రోజున సాక్ష్యం ఏంటో తెలుసా, పెద్ద కొడుకు అదే బాంబే చర్చిలో 2000 మంది వచ్చే చర్చికి పాస్టర్గా పనిచేస్తున్నాడండి పెద్ద అబ్బాయి. అదే చర్చిలో ఈ వేశ్య వృత్తిలో ఉన్న ఆవిడ నిండుగా చెంగు కప్పుకొని ఆదివారం చర్చిలోకి అడుగు పెట్టంగానే మీరు కొట్టినట్టుగా పాస్టమ్మ గారు పెద్దమ్మ గారు వచ్చారని అందరూ చప్పలు కొడుతూ వందనాలు చెప్తే కాళ్ళమ్మటి నీళ్లు గారుస్తూ వందనాలు చెప్తూ లోపలేమనుకుంటుందో తెలుసా, అయ్యా ఒకప్పుడు ఇదే బాంబే పట్టణంలో ఒకప్పుడు ఏ చేతులు నన్ను ఏదో రకంగా పిలిచిన వాళ్ళు కదా, ఈ గాడిదికి ఎంత ఘనత ఇచ్చావయ్యా, ఈ గాడిదికి ఎంత ఘనత ఇచ్చావు. 2వ కుమారుడండి అదే బాంబే పట్టణంలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా జాబ్ సంపాదించాడు. బయటికి వెళ్తే వీధుల్లో షాపింగ్కి వెళ్తే ఏమైనా గుర్తుపడుతున్నారు, ఎందుకో తెలుసా, పలానా మనిషి కాదు, పలానా పోలీస్ ఆఫీసర్, నీతి కలిగిన ఆఫీసర్ తల్లి అంటారా ఈవిడ అంటూ ఈవిడ రాగానే షాపు యజమానులు సెల్యూట్ కొడుతుంటే కళ్ళ నీళ్లు తుడుచుకొని అంటది, ఒకప్పుడు ఏ చేతులు నన్ను ఇంకో రకంగా పిలిచిన చేతులు కదా, అవే చేతులు నాకు ఇప్పుడు ఏం కొడుతున్నాయి, సెల్యూట్ కొడుతున్నాయి. విశ్వాసము నిన్ను రక్షించునుగాక, సమాధానము గలదానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరులరా, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదమ్మా,
భిన్నమైన సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అప్పుల భారాలు, తట్టుకోలేనివి, పెట్టుకోలేనివి ఏమన్నాయో కురింగిపోవద్దు, వాటి వైపు చూడొద్దు. రా, విశ్వాసముతో మందిరంలోకి వచ్చుదువుగాక. వస్తే దేవుడు నిన్ను ఎలా పంపిస్తాడో తెలుసా? ఎలా పంపిస్తాడో తెలుసా? బిగ్గరగా చెప్పండి, ఎలా పంపిస్తాడో తెలుసా? రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తానండి. రెండో వ్యక్తి ముగింపులోకి వచ్చేసాను. మత్తయి సువార్త 15:28 రెండవదిగా విశ్వాసముతో వచ్చి సమాధానంగా వెళ్ళిన వ్యక్తి ఎవరు? మత్తయి సువార్త 15:28 బైబిల్ చెప్తున్నమాట. మత్తయి 15:28 అందుకు యేసు, అమ్మా, ఎలాగొచ్చిందమ్మా ఈవిడి కూడా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. చప్పట్లు కొట్టండి బిగ్గరగా, చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఇక్కడ కూడా ఇంకో వ్యక్తితో యేసుప్రభువు వారు అంటున్నాడు, అమ్మా, ఏం గొప్పది నీ విశ్వాసం. ఇందాక పాపాత్మురాలైన స్థితితో ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుందన్న. ఇక్కడికి వచ్చేసరికి ఈ స్త్రీ ఎవరంటే మనందరికీ పరిచయమే, కనాను స్త్రీ. అనండి, ఎవరండి? కుమార్తెకి దెయ్యం పట్టిందండి. మనం అనుకుంటాం యేసుప్రభువు వారు పక్క నుండి, ఇంటి పక్క నుంచి వెళ్ళిందేమో అనుకుంటాను. ఇవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు. కానీ కనాను స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 1200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది యేసుప్రభువు వారి దగ్గరికి. కనాను స్త్రీ గ్రీసు దేశస్తురాలు. బైబిల్లో క్లియర్గా ఉంటుంది. మార్కు సువార్త 7:24-26 వరకు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఆవిడ కనాను స్త్రీ, గ్రీసు దేశస్తురాలు. యేసుప్రభువు వారు ఎక్కడుంటే వచ్చి అడుగుతుందో తెలుసా? యేసుప్రభువు వారు ఎక్కడున్నారు అని బైబిల్ చెప్తుందంటే తూరు సీదోనుల ప్రాంతంలో ఉన్నాడు. తూరు సీదోనులు ఇజ్రాయెల్ దేశం కాదు, పక్కనున్న లెబానాన్ దేశం అండి. మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి లెబానాన్కి 40 కిలోమీటర్ల దూరం. యేసుప్రభువు వారు లెబానాన్ దేశంలోకి వెళ్ళిపోయి తూరు సీదోన్లో ఉంటే ఈవిడ 1200 కిలోమీటర్లతో గ్రీసు దేశస్తురాలు ఉండి మళ్ళీ తూరు సీదోన్లో యేసుప్రభువు నన్ను అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయి, అయ్యా విశ్వాసంతో వచ్చానయ్యా, చెప్పుకోలేదు కానీ ఒక్కటే మాట అంటుంది, నా కుమార్తె నువ్వు తప్పితే. యేసుప్రభువు వారు ఏమన్నారు తెలుసా? అమ్మా, రొట్టెలో కుక్క పిల్లలకి వేయటం అయినా సరే ఏమంటుందో తెలుసా? నేను కుక్కనేనయ్యా. అప్పుడు నోరు తెరిచి యేసుప్రభువుని, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, సమాధానము గలదానమై వెళ్ళుదుగాక అంటే అక్కడ అన్నాడు, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. ఇప్పుడు ఆ తల్లి వెనక్కి ఎలాగెళ్ళిందో తెలుసా? సమాధానంతో వెళ్ళిందండి. ఈ రాత్రి అయినా, ఏ రాత్రి అయినా, ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి బండ మొండి గుర్తు ఒకటి పెట్టుకో. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు అన్న విశ్వాసముతో వచ్చుదుముగాక. ఎలా వెళ్ళుదుముగాక? మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మూడవదిగా ఎవరు విశ్వాసంతో వచ్చి సమాధానంగా వెళ్ళారంటే మార్కు సువార్త 10:52. నేను లోపలికి వెళ్ళడం లేదు, వివరణ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మార్కు సువార్త 10:52 నెంబర్ 3. మూడవదిగా ఎవరు? అందుకు యేసు, నువ్వు వెళ్ళము. ఎలాగ వెళ్ళాలో తెలుసా? మీరు బ్రాకెట్లో పెట్టుకోండి, సమాధానముతో వెళ్ళుము అని పెట్టుకోవాలి. తర్వాత ఉంది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేనని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట ఏం పొంది వెళ్ళాడంట? అమ్మ, అందరనండి, ఏం పొంది వెళ్ళాడంట? చూపు పొందాడట. అంతకుముందు ఈ వ్యక్తికి ఏమి లేదండి, చూపు లేదు, సమాధానం లేదు. అందరూ చూడగలుగుతున్నా, నేను చూడలేకపోతున్నానే. ఈ వ్యక్తి పేరు ఏంటంటే ఎరికో బర్తిమయి అనండి. ఎవరండి? ఎరికో బర్తిమయి. విశ్వాసముతో యేసుప్రభుని కేకలేసాడు. యేసుప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళో. ఎలాగో తెలుసా? విశ్వాసంతో. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో వచ్చావు, ఇప్పుడు నువ్వు సమాధానంగా వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళటం కూడా అలాగే వెళ్ళాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అరిచినప్పుడు ఏమి లేదు, చూపు లేదు. ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు బాగు చేశాడో వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తున్నాడండి? చూపుతో. ముందు చూపు లేదా అమ్మ? కాపురాన్ని బట్టి ముందు చూపు లేదా? వేసిన పంటలను బట్టి ముందు చూపు లేదా? పిల్లలు పెద్దోళ్ళు అవుతారు రేపొద్దున ఖర్చు ఎలాగాని. అయితే ఈ రాత్రి విశ్వాసముతో వస్తే దేవుడు నీకు ముందు చూపు అనే సమాధానం ఇచ్చునుగాక. ఇక నీకు బాధ లేదు, ఇబ్బంది లేదండి. పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంట, ఈటి ఏంటి, అది అంటే. ఇప్పుడు ఎక్కువ మనుషులకి ఏంటో తెలుసా? ఈఎంఐ. అర్థమైందా? ఇప్పుడు మనుషులు ఎక్కువ పీడిస్తుంది ఏంటండి? ఈఎంఐ. ఆ అమ్మాయి కాదు, మాట్లాడరే.
ఒక వ్యక్తి వెనకాల రాసుకున్నాడు, నాకు ఈ అమ్మాయి గోల్లేదు, ఆ అమ్మాయి గోల్లేదు అంటున్నాడు ఒకడు. సమాధానం అండి, ఇక ఉంటే ఇంత తింటాం, లోపల పడుకోవడం అంతే. మనుషులకి ఇప్పుడు ఈ అమ్మాయిల ద్వారా అస్సలు నిద్రే పట్టడంలా. నా చేతులు జోడించి చెప్తా, ఒంటికి లేని శ్రమ పెట్టుకోబాకు తల్లి. ఒకవేళ పెట్టుకున్నావు ఎలాగండి అని అంటావా, విశ్వాసముతో మందిరంలోకి వచ్చుదువుగాక, విశ్వాసములో దాసుల దగ్గరికి వచ్చుదువుగాక, దేవుడు నిన్ను సమాధానముతో పంపించుదువుగాక. ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి ధరింతో రేపటి గురించి చింతించొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, మరి నువ్వే తెల్లారితే ఎత్తటం కొయ్యటమేగా. కాన్ఫిడెంట్ ఉండొద్దు. నా యేసు ఇచ్చే దేవుడు. ఆమేన్. అందరూ నా యేసు ఇచ్చే దేవుడు. ఇప్పుడు భర్తిమయ్య కూడా విశ్వాసముతో వచ్చాడు. ఎలాగెళ్ళాడండి? సమాధానంతో వెళ్ళి. హృదయపూర్వకంగా అన్నయ్య గారితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను, ఉన్న మనందరం, బయట ఉన్న వాళ్ళు, శబ్దాంతరం వింటున్న గౌరవనీయమైన వారులారా, అందరం విశ్వాసముతో దేవుని దగ్గరికి వద్దాము. మీ అందరూ సమాధానముతో ఉందురుగాక. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఎవరు విశ్వాసంతో వచ్చి సమాధానంగా వెళ్ళారంటే, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదామండి. మార్కు 2:5. యేసు వారి విశ్వాసము చూచి, ఎంత సమాధానకరమైన మాట అండి. నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొడతాను. 4వదిగా, ఎవరు విశ్వాసంతో వస్తే, ఎవరు సమాధానంగా వెళ్ళారంటే, మంచంతో కిందకి దించిన వారు విశ్వాసంతో వచ్చారు, వాళ్ళతో పాటు పడుకున్న వ్యక్తి కూడా ఎలాగెళ్ళాడండి? సమాధానంగా వెళ్ళాడు. ఈ భాగం మనందరికీ తెలిసిందే. అస్సలు కదలతల్లా మెదలతల్లా మంచానికి పరిమితం అయిపోయాడు. కానీ ఫ్రెండ్స్ 4 గొప్పోళ్ళు అండి. ఆమెనండి. అసలు 4 పేర్లు బైబిల్లో రాయలేదు, కానీ నాకు అనిపించింది ఈ 4 పేర్లకి నాకు 4 పేర్లు దొరికినాయి. ఏంటంటే 4 పేర్లకి 4 పేర్లు పెట్టగలిగితే వాళ్ళు నిజమైన స్నేహితులు అనండి. ఏ స్నేహితులండి? అరే వీడు ఏమైపోతే మనకెందుకురా, మనం బాగున్నాం అనుకోవాలా, వాడి ఫ్రెండ్ అయి ఉంటాడు. ఈ 4 స్నేహితులు నిజమైన స్నేహితులు కాబట్టి వీడు మనతో పాటు తిరిగాడు, మనతో పాటు పెరిగాడు కనుక వీడు ఇలాగుంటాం మంచిది కాదు. 4 స్నేహితులు కలిసికట్టుగా మంచం మోసారండి. దేవునికి స్తోత్రం. 2వదిగా, ఈ 4 స్నేహితులకు పేరు పెట్టగలిగితే వీళ్ళు విశ్వాస వీరులు అనండి. ఎలాంటి వీరండి? వాళ్ళలో ఒక్కడప్పక నమ్మకంగా ఉన్న 3 విశ్వాసంతో ఆయనేం బాగు చేస్తాడు లేరా, అసలు వీడికి వచ్చిన రోగం మామూలు అంటావా అన్నాడు అనుకో, ఒక్కడన్నా ఇక డ్రాపు. కానీ 4 విశ్వాస వీరులే. దేవునికి స్తోత్రం. 3వదిగా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిస్వార్థ సేవకులు అనండి. ఎలాగంటే వాళ్ళు అసలు వీడిని మోసుకెళ్తే మనకేంటి లాభం? ఈరోజు లాభం లేని ఏ పని చేయట్లేదండి. అసలు వీడిని మోసుకెళ్తే మనకేంటి లాభం? వాళ్ళ భార్య లేదా, వాళ్ళ అన్న లేదా, వాళ్ళ తమ్ముళ్ళు లేదా, వాళ్ళ పిల్లలు ఏమయ్యారు, వాళ్ళోళ్ళు ఏమైపోయారు, అసలు మనకేం పండరా? స్వార్థంతో ఒక్కడ ఆలోచన చేసిన ఆ వ్యక్తికి సమాధానం దొరికేది కాదు. దేవునికి స్తోత్రం. 4వదికి 4కి ఒక పేరు పెట్టగలిగితే ఈ 4 ఐక్యతకి ప్రతిరూపాలు అనండి. ఏ రూపాలండి? ఒక్కడ మంచం విడిచిపెట్టిన ఏమైపోయాడు? ఐక్యత అండి. 4కి ఒకటే హార్ట్ ఉందండి. ఈ 4 విశ్వాసం చూసి యేసుప్రభు వారు అంటున్నారంటే, మీ విశ్వాసమును బట్టి అబ్బాయి పడుకున్న పక్షవాయు కలిగిన వాడా లేచి నువ్వు వెళ్ళు. ఇప్పుడు సమాధానంగా 5 భుజాల మీద చేతులు వేసుకుని వెళ్ళి ఉంటారు. కొట్టరా చప్పట్లు, బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఇదండి కలిసి ఉంటామంటే. అన్నీ ఉంటే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ ఉంటే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ లేని మంచాన పడినప్పుడే ఆ 4 కావాలి మనకి. ఆ 4 చంప ఒట్టొట్టోళ్ళు ఎందుకు? అందరూ మనం బాగున్నాం అనుకో, ఊరంతా చుట్టాలే. ఏమండి, మనం బాగున్నాం అనుకో, నీ జేబు బాగా బరువుగా ఉందనుకో, అయ్యారు నేను మొత్తాను. నీ జేబు బరువుగా లేదనుకో, ఓరే వాడు అంచులు కూడా ఎలబాగరు. అందుకే సామెత అవుతుంది, వర్షాకాలంలో చెప్పులున్నోడి వెంట అప్పులున్నోడి వెంట వెళ్ళకూడదంట. ఎందుకు? చెప్పులున్నోడు అంటే వెళ్తే ఆ మరకలు మన మీద పడతాయి. అప్పులు ఉన్నవాడు అంటే వెళ్ళామనుకో, వాడిని తిడుతున్న వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకో, నన్ను కూడా తిడుతున్నాడు అనుకుంటారు. అంటే మీకు అర్థం అవడానికి చెప్పానండి సినిమా. అప్పులున్న వాళ్ళ కొరకు ప్రార్థించుదుముగాక.
వారి సమస్యలు తీరిపోవునుగాక. అయితే ఐక్యతగా ఉందామండి. విశ్వాసముతో వద్దాం. శరీరం ఐక్యతగా ఉండాలి, ఆత్మ ఐక్యత ఉండాలి, వచ్చే తండ్రి ఐక్యత, తల్లి ఐక్యత, బిడ్డలు ఐక్యత, కుటుంబం అంతా దేవుని సన్నిధికి వచ్చుదుముగాక. ఐదవది ఆఖరిది వినేసి సెలవు తీసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4. 1, ఎవరు వచ్చి ఎలాగెళ్ళారంట? పాపాత్మురాలైన మరియ విశ్వాసంతో వచ్చింది. ఎలాగెళ్ళిందమ్మా? సమాధానంగా. రెండవదిగా ఎవరండి? కనాను స్త్రీ విశ్వాసంతో వచ్చింది, సమాధానంగా తిరిగి వెళ్ళింది. మూడవదిగా ఎవరండి? ఎరుకో గుడ్డివాడైన భర్తిమయి విశ్వాసంతో వచ్చాడు. ఎలాగెళ్ళాడండి? సమాధానం. నాలుగవదిగా ఎవరండి? మంచంతో కిందకు దించిన వారు సమాధానం పొందుకొని వెళ్ళారు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఐదవది ఆఖరిది, ఎక్కడైతే వాక్యం మొదలేసాం అక్కడికి రండి, ముగించేద్దామండి. ఎక్కడ మొదలేసామమ్మా? లోకాసు వార్త 8వ అధ్యాయం ఎన్న వచ్చిన 47. అందుకాయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఐదవది ఆఖరిది, విశ్వాసముతో వచ్చి సమాధానంగా వెళ్ళిన వ్యక్తి ఎవరంటే 12 సంవత్సరాల రక్తస్రావ రోగి. అనండి, ఎన్ని సంవత్సరాల? క్లియర్గా నోరు తెరిచి అంటున్నాడు, నీ విశ్వాసముతో వచ్చావు గనక నువ్వు ఎలాగెళ్ళిక ఇక లేదు, ఇక మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు నీకు. ఇక 12 ఏళ్ళండి. ఒకసారి ఆలోచన చేయండి. 12 ఏళ్ల నుంచి బ్లీడింగ్ అంటే అక్కలు చెల్లెళ్ళు మన తల్లులు ఉన్నారు. అందుకని ఇది వినపడుతున్నప్పుడు మీరు అపార్థం చేసుకోబకండి. సొంత చెల్లి, సొంత అక్క, కడుపును పుట్టిన కూతుర్లు, కడుపును పుట్టిన మనవరాళ్ళు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న బయటికి ఎవరికి చెప్పుకుంటున్నారండి? అంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు అండి. అమ్మా, ఈ రాత్రి బయటికి చెప్పుకోలేని సమస్యతో ఉన్నావా? అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఇంటి సమస్య అవ్వచ్చు, భార్యాభర్తల సమస్య అవ్వచ్చు, పిల్లల సమస్య అవ్వచ్చు. బయటికి చెప్పుకోలేకపోతున్నావా? అయితే నువ్వు చెప్పుకోలేకపోవచ్చు, కానీ అంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు. నోరు తెరిచి ఆమె చెప్పలేదు, కానీ యేసు ప్రభువు ఒకటే మాట అన్నాడు, నా ప్రభావం బయటికి పోయింది. ఎవరు? అయ్యా నేనేనయ్యా. నోరు తెరిచి అన్నాడు, విశ్వాసంతో వచ్చావు గనక వెళ్ళిక నీ జీవితం అంతా ఇన్నాళ్ళు ఏడ్చావు 12 ఏళ్ల నుంచి, ఇన్నాళ్ళు ఏడ్చావు 12 ఏళ్ల నుంచి. ఇది మొదలుకొని నీ నోటి నిండా నవ్వే, ఇది మొదలుకొని సమాధానమే. ఎంత ప్రశాంతంగా నిద్రపోయి ఉంటుందండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే ఇది దీర్ఘకాలిక రోగం అండి, దీర్ఘకాలిక రోగం. మొన్న నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి, ఆ ఊరి పేరు చెప్పను, కానీ ఒక సమస్య, అది కూడా చెప్పుకోలేని సమస్య. వాళ్ళని పిలుచుకున్నాడు, వీళ్ళని పిలుచుకున్నాడు, సర్ది చెప్పుకున్నాడు, కానీ వల్ల కావటంలా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయేసి ఇంటి వెనకున్న చెట్టు కూరేసుకొని చచ్చిపోయాడండి. చిన్న పిల్లలండి. నేను వెళ్తే ఆ పిల్లలు తండ్రి కాళ్ళు పట్టుకొని ఇలా కౌగులించుకొని, వాళ్ళు పాదాలే అందుతున్నాయి, వాళ్ళకి మోకాళ్ళు కూడా అందట్లా. ఆ పాదాల్లో ఉన్న చిన్న ఏళ్ళు ఇలా పట్టుకొని పిల్లలు, నానా దిగవా, నానా దిగవా, దిగు నానా, నిచ్చిన దిగు నానా. వాళ్ళకి అర్థం కావట్లే పాపం, నిచ్చిన మీద ఉన్నాడు అనుకుంటున్నారు పిల్లలు. ఆ పిల్లలను చూసిన ప్రతి ఒక్కళ్ళు గుండెలు అవిసిపోయినాయి అంటే. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరులారా, ఎన్ని సంవత్సరాలు ఏ సమస్య నాకు తెలియదు, కానీ హృదయపూర్వకంగా అనుభవాలతో చెప్తున్నాను, ఈ క్షణం నుంటే ఇప్పుడైనాను దేవుని సన్నిధికి ఎలాగొచ్చుదుముగాక? విశ్వాసంతోనండి. ఎలాగండి? విశ్వాసం. దీర్ఘకాలిక వ్యాధి. రెండవదిగా 12 సంవత్సరాల నుంచి ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో అందరు డాక్టర్లకు చేతులు ఎత్తేసారండి, కానీ పరమ వైద్యుడి దగ్గరికి ఎలాగొచ్చిందో తెలుసా? విశ్వాసంతో వచ్చింది. మూడవది నిస్సహాయిత పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి అండి, కానీ ఒకే ఒక ఆధారంతో వచ్చింది, యేసు ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. నాకు ఇప్పుడు ఏం దొరికిద్దో తెలుసా? సమాధానం. ప్రియులరా, తల్లి ఒక బిడ్డను ఒడిలోకి తీసుకున్నప్పుడు చిన్న బిడ్డ భయాన్ని ఎలా మర్చిపోతాడో, యేసు ప్రభు వారు కూడా సన్నిధికి వచ్చిన విశ్వాసి భయాలన్నీ కూడా పోగొడతాడండి. చప్పలు కూడా బిగ్గరగా దేవుని. అందుకే దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా. ఎలా రావాలి? ఎలాగండి? అది పట్టుకొని గట్టిగా విశ్వాసంతో ఇప్పటివరకు వచ్చావు, వెరీ గుడ్, దేవుడు నేను దీవించును గాక. కానీ ఈరోజు మొదలుకొని ఇప్పుడైనను, ఈ నీ దినమందైనో, ఇది మొదలుకొని నువ్వు ఎలా రావాలో తెలుసా? విశ్వాసంతో రా. ఇప్పటి నుంచే సమాధానంతో తిరిగి వెళ్ళుదువుగాక.
లేచి నిలబడండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం.